నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ప్రమాదంలో గాయపడిన నాగేశ్వరరావును పరామర్శించిన మంత్రి గొట్టిపాటి. పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, పేకాట రాయుళ్ల అరెస్ట్. అద్దంకి నియోజకవర్గంలో అకాల వర్షం తడిసిన మిర్చి. అద్దంకి మండలం కలవకూరు గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి చెందిన లచ్చిబోయిన నాగేశ్వరరావును పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న నాగేశ్వరరావును ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయనను పరామర్శించి భరోసా కల్పించారు. అద్దంకిలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల పర్యవేక్షకుడు ఎంఈఓ సుధాకర్ తెలిపారు. 5వ తరగతిలో 166 మందికి గాను 146 మంది హాజరు అయినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లో 276 మంది విద్యార్థులకు గాను 247 మంది హాజరైనట్లు ఎంఈఓ వివరించారు. 5 ఇంటర్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి 49 మంది విద్యార్థులు గైహాజరైనట్లు వివరించారు. అద్దంకి పట్టణంలోని పసుమర్తిపాలెం క్లో మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో దావీదు కుమారునికి పండుగ నిర్వహించారు. చిన్నారులు ఈత మట్టలు చేతబూని హోసన్న గీతం పాడుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. యెరూషలేములో ప్రవేశించిన యేసుక్రీస్తుకి స్వాగతం పలుకుతూ మట్టల ఆదివారం నిర్వహిస్తున్నట్లు పాస్టర్ యేసుబాబు తెలిపారు. అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద ఆదివారం 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు ధర్మవరానికి చెందిన ఉయ్యాల దుర్గారావు, చిన్న కొత్తపల్లికి చెందిన మహేష్ బాబు చిన్న కొత్తపల్లి వద్ద వారి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. క్షతగాత్రులను 108 లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మహేష్ బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. మీది ఏ ఊరు? ధర్మారం. ఏం పేరు? దుర్గారావు. ఇంటి పేరు? ఉయ్యాల. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడికి వస్తున్నారు మీరు? ఒడ్డుపాలెం నుంచి గురువు కట్టలు వేసుకుని వస్తాను. కొత్తపల్లి నుంచి వస్తా కొట్టు ఎక్కడ జరుగుతుంది? అదే శంకవరపురం దాటినాక గోవిందపురం శంకపురం మధ్యలో. ఏం గుద్దింది? బైక్. ఆయనే బైకే? నీది బైకే? ఎంతమంది ఉన్నారు మీరు బైక్ మీద? నేను ఎరువు కట్టలు వేసుకెళ్తున్నా. ముందు లేదు పొలానికి వెళ్తాను. అద్దంకి మండలం తిమ్మయ్యపాలెంలో పోలీసులు పేకాట శిబిరంపై దాడులు నిర్వహించినట్లు సిఐ సుబ్బరాజు తెలిపారు. పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. అద్దంకి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కొన్ని రోజుల నుంచి ఎండ దాటికి అల్లాడిపోయిన ప్రజలకు కొంచెం ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి బయట కల్లాల్లో ఆరేసిన మిర్చి తడిచిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.